Tell us what you're wearing. I'm wearing Gaurav Gupta. He's made this beautiful creation inspired by. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ ఎస్క్యూఎల్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు. ఇవాల్టి టాపిక్ వచ్చేసి సబ్ క్వైరీస్, ఆల్సో కాల్డ్ నెస్టెడ్ క్వైరీస్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎంప్లాయీస్ హూ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ శాలరీ అనేది ట్రై చేద్దాం ఈరోజు బై యూజింగ్ సబ్ క్వైరీ. ఒక క్వైరీ అనేది రాసి ట్రై చేద్దాము. సెలెక్ట్ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్. ఇప్పుడు వచ్చేసి సబ్ క్వైరీ అయితే యూజ్ చేస్తున్నాము. క్వైరీ ఇన్సైడ్ ద క్వైరీ. సో బ్రాకెట్స్ యూజ్ చేయాలి ఇక్కడ సబ్ క్వైరీ యూజ్ చేసేటప్పుడు. సో సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో ఈ క్వైరీని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు సబ్ క్వైరీ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వచ్చేసి సబ్ క్వైరీ. ఇది మెయిన్ క్వైరీకి వాల్యూ ఇస్తుంది. ఒక క్వైరీ అనేది రాసి ట్రై చేద్దాము. సెలెక్ట్ నేమ్ కామా శాలరీ. ఫస్ట్ ఇది వచ్చేసి సబ్ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఈ క్వైరీ ఇచ్చిన డేటా ప్రకారంగా ఈ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యావరేజ్ శాలరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెలెక్ట్ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ యావరేజ్ శాలరీ. ఇప్పుడు మేము ఓన్లీ యావరేజ్ శాలరీ అయితే ట్రై చేద్దాము. ట్రై చేసి చూద్దాం. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ శాలరీ వచ్చేసి 55,000 ఉంది. ఇక్కడ మేము సబ్ క్వైరీ యూజ్ చేసాము. ఏం చేసామంటే సెలెక్ట్ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ శాలరీ. ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ శాలరీ వచ్చేసి 55,000 ఉంది. ఇప్పుడు నేను ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. గ్రేటర్ దాన్ యావరేజ్ శాలరీ అనేది డేటా అనేది వస్తుంది. లైక్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి నేమ్ అండ్ శాలరీ వచ్చేసి 60,000 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ యావరేజ్ శాలరీ. సో ఎందుకోసం మేమైతే ఆ సబ్ క్వైరీస్ అయితే యూజ్ చేస్తాం. సబ్ క్వైరీస్ వచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ వేర్ హ్యావింగ్ క్లాస్ అయితే వాడొచ్చు. సో మీకు వచ్చేసి ఒక టాస్క్ అయితే ఇస్తున్నాను. లైక్ ఫైండ్ ఎంప్లాయీస్ హూ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హైయెస్ట్ శాలరీ యూజింగ్ సబ్ క్వైరీ. సబ్ క్వైరీ యూజ్ చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ డేటా అనేది రిట్రీవ్ చేయండి. మీకు ఏమొస్తుందో డేటా అనేది కింద కామెంట్ చేయండి. సబ్ క్వైరీస్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ రియల్ టైమ్ యూస్ కేసెస్. నెక్స్ట్ వీడియోలో ఇన్ ఎనీ ఆల్ ఆపరేటర్స్ విత్ సబ్ క్వైరీస్ యూజ్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని